శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. భగవద్గీత ప్రథమోధ్యాయः. రోచ్యమానానవేక్షేహం ఏ తేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. దుష్టబుద్ధి గల దుర్యోధనునకు యుద్ధమున మనగూర్పనించి ఇచ్చట చేరియున్నట్టి ఈ యోధులను నేను సూచెదను. ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడిట్లు పలికెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడిట్లు చెప్పగానంతటా శ్రీకృష్ణుడు ఉత్తమమగు ఆ రథమును రెండు సేనల మధ్య భీష్మద్రోణులకును ఎల్ల రాజులకును ఎదుట నిలిపి, అర్జున, ఈ చేరియున్న కౌరవులను చూడుము అని చెప్పెను. తత్రాపశ్యత్సి తాన్ పార్థః పితॄనదపి పితామహన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. తదుపరి అర్జునుడెదుట రెండు సేనల యందును నిలిచియున్నట్టి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుములను, స్నేహితులను, మామలను, హితైషులను చూచెను. తండ్రులు భూరిశ్రవస్సు మొదలైన వారు, తాతలు భీష్ముడు మొదలైన వారు, గురువులు ద్రోణాచార్యులు మొదలైన వారు, మేనమామలు శల్యుడు మొదలైన వారు, అన్నదమ్ములు దుర్యోధనుడు మొదలైన వారు, కొడుకులు దుర్యోధన పుత్రుడగు లక్ష్మణుడు మున్నగువారు, మనుమలు లక్ష్మణపుత్రుడు మున్నగువారు, స్నేహితులు అశ్వత్థామ మొదలైన వారు, మామలు ద్రుపదుడు మున్నగువారు, హితైషులు కృతవర్మ మున్నగువారు. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ణో విషీదన్నిదమబ్రవీత్. అర్జునుడు యుద్ధభూమి యందు నిలబడి ఉన్న బంధువులందరినీ బాగుగా పరికించి దయార్థ హృదయుడై దుఃఖించుతూ నిట్లు పలికెను. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం సంస్రతే హస్తాత్పక్షైవ పరిదహ్యతే న చ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణమూర్తి, యుద్ధము చేయుటకై ఇచట సమకూడిన ఈ బంధుజనులను చూచి నా అవయవములు పట్టుదప్పుతున్నవి, నోరెండుకొనిపోతున్నది, శరీరమందు వణుకు పుట్టుతున్నది, గగుర్పాటు కలుగుతున్నది, గాంధీవము చేతి నుండి జారిపోతున్నది, చర్మము మండుతున్నది, నిలబడుటకైనను నాకు శక్తి లేకున్నది, మనస్సు గిర్రున తిరుగుతున్నది.